మనిషి ఆశాజీవి. కానీ ఆశపడినంత గొప్పగా ఆత్మవిశ్వాసాన్ని చూపలేడు. అదే ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. అన్నీ ఉన్నా ఆత్మవిశ్వాసం లేక ఓడిపోయిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. జీవితంలో గెలిచేందుకు సంపద ఉంటే సరిపోదు. సరైన ప్రణాళిక ఉండాలి. దానికి ఆత్మవిశ్వాసం కావాలి. అదే లేకుంటే చిన్న ఆయుధం కూడా మీతో ఆడుకుంటుంది. సంతోషంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాల వల్ల అందరూ సంతోషంగా ఉండటం సాధ్యం కాదు. కానీ మన జీవితాన్ని నిర్ణయించేది మనమే. మన జీవితంలో ఆనందాన్ని పొందే మార్గం మన చేతుల్లోనే ఉంటుంది. మరొకరు మనల్ని మెచ్చుకోకపోతే ఆ సమయంలో మనం బాధపడటం సహజం. మనం చేసిన పనిని ఇతరులు మెచ్చుకునే వరకు ఖచ్చితంగా వేచి ఉండకండి. బాగా చేసిన పని కోసం మీ వెన్ను తట్టుకోండి. మీకు మీరే శభాష్ అనుకోండి. ఏం పర్వాలేదు. మంచి పని చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు ఎదుటివారిని ప్రశంసించండి. కడుపు తరుక్కుపోయేలా బాధపడటం కంటే మరొకరి ఆనందాన్ని చూస్తే నువ్వే సంతోషిస్తావు. మన ఆందోళన మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అదేవిధంగా మన టీం కూడా మనపై చాలా ప్రభావితం చూపుతుంది.